మహేష్ అన్న ఎలా ఉన్నాడు గ్లామర్ పరంగా? ఎప్పుడు అలానే ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏమనుకుంటున్నారు? రియాక్షన్ ఎలా ఉంది మేడం? థియేటర్ లో అందరూ లేచి డాన్స్ చేశారు, పాప్కార్న్ ఎగరేశారు, పేపర్ చించేశారు. కూడా జరుగుతుంది థియేటర్ లో. ఈ థియేటర్ లో జరగలేదు. అప్పుడు బాగున్నాడా ఇప్పుడు బాగున్నాడా మహేష్ అన్న? ఎప్పటికీ బాగుంటాడు. ఎంజాయ్ చేస్తారా మీరు? నెక్స్ట్ రాజమౌళి రియాక్షన్ ఏంటండి? అది ఇంకా అది వేరే లెవెల్ అండి. అసలు ఇప్పటి వరకు చేసిన మహేష్ బాబు సినిమాలు అన్నిటిని బీట్ చేస్తుంది అది పక్కా చేస్తుంది. నెక్స్ట్ ఏ రిలీజ్ వస్తే హ్యాపీ మీకు? కలేజా. కలేజా కలేజా బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం దాన్ని సరిగ్గా ఆదరించలేదు కదా, మరి ఈసారి ఎలా ఉంటుంది మరి కలేజా వస్తే? కలేజా వస్తే ఇంకేముంది, పాప్కార్న్ క్రాకర్స్ అన్ని వెలుస్తారు. ఈసారి బ్లాక్ బస్టర్ చేస్తారా థియేటర్ లో? ఇంకా చేస్తారు, ఇంకా సూపర్ చేస్తారు. మహేష్ అన్న ఎంట్రీకి ఎలా అనిపించింది థియేటర్ లో? ఓ రచ్చా రచ్చా చేశారు. మీరు అరిచారా? అరిచా, మొత్తం మూవీ అరుస్తూనే ఉన్నారు. అరుస్తూనే ఉన్నారా? ఏ సీన్ నచ్చింది మీకు ఎక్కువ మూవీలో? చందమామ చందమామ. చందమామ చందమామనా? మహేష్ అన్న ఎలా ఉన్నాడు? క్యూట్ గా క్యూట్ గా గ్లామరస్. అప్పటికిప్పటికి ఏం తగ్గలేదా? ఏం తగ్గలేదు, అస్సలు తగ్గలేదు. అంటే స్క్రీన్ ముందు డాన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఫీలే వేరండి అసలు. డైరెక్ట్ మహేష్ బాబు ముందే చేసినట్టుందా? చాలా బాగా అనిపించింది. ఫీల్ అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడు ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉందా మహేష్ బాబులో? చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఇంకా వైట్ ఎక్కువైందా? చాలా. థియేటర్ రెస్పాన్స్ ఎలా? చాలా బాగుందండి. అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు థియేటర్ కి వచ్చిన వాళ్ళందరూ. నాకు కూడా మంచిగా అనిపించింది. లాస్ట్ లో బర్త్డే వీడియో వేసారండి, చాలా బాగా నచ్చింది. అంటే డైలాగ్స్ కానీ అన్ని చాలా బాగా నచ్చింది. థియేటర్ లో అందరూ అరిచారు అసలు. కెవ్వు మీ గొంతు పోయినట్టుంది కదా? శుభ్రంగా అరిచామండి. స్క్రీన్ కనిపిస్తుంది, బట్ మా ఎంజాయ్మెంట్ మాదే. మీ ఎంజాయ్మెంట్ మీదేనా? పండగేనండి అసలు. ఈ రోజు ఇంక ఇది ఫస్ట్ షో కదా, ఇంకా మిగిలిన షోస్ అందరూ ఇంకా ఎంజాయ్ చేస్తాం. అసలు మహేష్ బాబుని చూడటం 3 years పడుతుంది కదా, ఆ ఎంజాయ్మెంట్ అంతా రిలీజ్ చేసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి బర్త్డేలు చేసుకోవడం కాదు, మీరు మురారి సినిమా తీసినందుకు మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాం సినిమా, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే మహేష్ బాబు గారి సినిమా అంటేనే పెద్ద బ్లాక్ బస్టర్. ఒక్కడు, ఒక అతడు, ఒక పోకిరి, ఒక మురారి, ఇవి కెరియర్ లో ఎప్పటికీ మహేష్ బాబు కెరియర్ లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎందుకంటే ఈ సినిమా అంతా బ్లాక్ బస్టర్, మళ్ళా కూడా లేదు. ప్రతి సాంగ్ ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అందుకే మహేష్ బాబు గారు గుండె ఆపరేషన్ 1000 ఆపరేషన్ చేపించి మళ్ళా సూపర్ స్టార్ అనిపించుకోడు. ఎందుకంటే ఇలాంటి సినిమా కాదు, మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ముందుగా కృష్ణవంశీ గారు ఈ సినిమా తీసినందుకు సినిమా బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. కృష్ణ ఇంత సంతోషంగా మాస్ ఎలిమెంట్స్ అవన్నీ అట్లా అనిపించినాయి. సూపర్ ఫైటింగ్ బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే సీన్స్ ఎలా అనిపించినాయి? మాట్లాడండి చెప్పండి. ఏం చెప్పాలి చెప్పండి. మురారి సినిమా ఎలా ఉందండి? ఎవర్ గ్రీన్ మూవీ, అది ఎలాగైనా ముందుగా చూసాం, కానీ ఇప్పుడు 4K లో చూస్తున్నాం కదా మూవీ. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అందరు ఫ్యాన్స్ కూడా అందరు వచ్చినట్టు. మహేష్ అన్న యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? అది ఎలాగో అదిరిపోద్ది. ఇంకే సినిమా రిలీజ్ అయితే బాగుంటది అనుకుంటున్నారు? కలేజా అతడు అంటే కలేజా తర్వాత అతడు. మీకేలా అనిపించిందండి? ఎలా ఉంది థియేటర్? మహేష్ అన్న డాన్స్ అంతా ఎలా అనిపించింది అమ్మా? బాగుంది. మీకు ఏం నచ్చింది? మీకు మురారిలో ఏం నచ్చింది ఎక్కువ? మహేష్ బాబు. మీకేం నచ్చిందండి? యాక్టింగ్, మహేష్ బాబు యాక్టింగ్, తన గ్రేస్, తన డాన్స్. ఇంకా నెక్స్ట్ ఏ రిలీజ్ చేస్తే కలేజా. ఏమనిపించింది మేడం? ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత మహేష్ బాబుని థియేటర్ లో చూస్తారు కదా, ఏమనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటికి ఏమైనా మారాడా మహేష్ బాబు గ్లామర్ పరంగా? అందంగా అయ్యాడా? ఇంకా అందంగా అయ్యాడు. నెక్స్ట్ రాజమౌళితో సినిమా ఉంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి?
ఆబ్వియస్లీ హై ఉంటాయి. 5,000 కోట్లు వస్తాయి ఆ సినిమాకి. 10,000 కూడా రావచ్చు. పాన్ ఇండియా మూవీ కదా, అంటే బాహుబలి ఆస్కర్స్ కూడా ఎక్స్పెక్ట్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందా? పక్కా ఆ. పక్కా. రీ రిలీజ్ అంత బ్రేక్ చేస్తున్నాయి అంటే ఇంకా ఆ. ఒరిజినల్ రిలీజ్ థియేటర్ లో వైబ్స్ ఎలా ఉంది మేడం? అందరూ డాన్స్ చేస్తున్నారు. ఈవెన్ పాప్కార్న్స్ ని అక్షంతలు చల్లుతున్నారు. థియేటర్స్ ఎవరైనా కూర్చోండి. సాంగ్స్ వచ్చినప్పుడు డాన్స్ చేశారా మొత్తం? చేశారు. మేము తెలియదని వేరే వాళ్ళు అందరూ అందరూ చేశారా? మీరు అరిచారా? చాలా గొంతులు పోయారు. గొంతు పోయిందా? రిక్ష కావాలా? ఇప్పటి వరకు రీ రిలీజ్ రికార్డులు అన్ని బ్రేక్ చేస్తుందా ఖుషి? పక్కా